మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము అక్టోబర్ నెల 2025 సంవత్సరం 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ పక్ష ఫలితాలు అంటాము. ఈ పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ద్వాదశ రాశుల వారికి అనేటటువంటిది మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ నెలలో 19వ తారీఖున నరక చతుర్దశి ఏమండి, అట్లాగే 19వ తారీఖునే మాస శివరాత్రి, అట్లాగే 20వ తారీఖున దీపావళి అమావాస్య వస్తుంది. అదే రోజు లేదా మరుసటి రోజు కొంతమంది చేసుకుంటారు. 21వ తారీఖున కేదారేశ్వరను చేసుకుంటారు. అలాగే 22వ తారీఖు నుంచి కార్తీక మాసం ప్రారంభం. ఆ నెలంతా కూడా ప్రతిరోజు ఒక మహాపర్వదినమే. ప్రతిరోజు కూడా ఆ నెల రోజులు కూడా మహాపర్వదినంగానే ఉంటుంది. అలాగే 25వ తారీఖున నాగుల చవితి అనేటటువంటి ఒక పండుగ మనం చేసుకుంటూ ఉంటాము. ఇవి మనకి ఈ పక్ష రోజుల్లో వచ్చేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి దినాలుగా మనం చెప్పుకోవాలి, కొన్ని పండుగలుగా చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి నిజానికి మన హైందవ ధర్మంలో ప్రతిరోజు ఒక పండగే. మన సంకల్పంలో చూడండి, మనం చెప్పుకుంటూ ఉంటాం. ప్రతిరోజు కూడా శుభదినే అని చెప్పుకుంటూ ఉంటాం. ఆ తిథి పేరు, నక్షత్రము అవన్నీ చెప్పుకుని సంవత్సరం పేరు అన్నీ చెప్పిన తర్వాత శుభదినే, ప్రతిరోజు కూడా ఒక శుభదినమే. ఆ శుభదినం అనేది జరుగుతుంది కొంతమందికి మాత్రమే. అది మనం అక్కడ సంకల్పంలో చెప్పేది ఏం కాదు. అంచేత మనకి 365 రోజులు కూడా ఇవన్నీ కూడా దేవుడు మనకు ప్రసాదించినటువంటివి కాబట్టి ఇవన్నీ కూడా శుభదినాలే. ఓకే, ఇవి మనకి ముఖ్యమైన పండుగ. ఇకపోతే ఇవి కేవలము గోచార ఫలితాలు మాత్రమే. ఇవి జాతక ఫలితాలు కావు, మీకు సంబంధించినవి కావు. అందులో మీరు కూడా ఉండొచ్చు. ఇది కొన్ని కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే వచ్చేది. అందులో కేవలం మీకు వచ్చేది నిష్ణాతులైన వారు చెప్తే 10 నుంచి 15% మాత్రమే జరుగుతుంది. మిగతా దగ్గరగా 80% అంతా కూడా మీ వ్యక్తిగత జాతకం, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, అంటే మీరు పుట్టిన రోజు, పుట్టిన సమయము, పుట్టిన స్థలము, దానిని బట్టి వస్తూ ఉంటుంది. అది కూడా నిజానికి గోచారమే. ఆ రోజు మీరు పుట్టిన ఏదైతే ఉందనుకుంటున్నారో అది కూడా ఆ రోజు గోచారమే. అయితే మీరు పుట్టిన సమయాన్ని బట్టి లగ్న స్ఫుటం కడతాము. అది ఏ లగ్నం అనేది అక్కడ నుంచి, ఆ లగ్నం నుంచే మీ జాతకం ప్రారంభమవుతుంది. అది నిష్ణాతులైన వారు చెప్తే 100కి 80%, అంటే 100కి 80% మీకు సరిపోతుంది. దానికి ఈ గోచార ఫలితాన్ని చేర్చుకుని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఎక్కువ గ్రహాలు ఏవో ఉన్నాయని బాధపడిపోవద్దండి. ఇది చెప్పుకున్నాం కదా మొదటే, ఇది కేవలం మీ ఒక్కరికి సంబంధించింది కాదు. ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అనే ఉద్దేశంతో మీరు ఊరికే సంబరపడిపోవాల్సిన పని లేదండి. ఎందుకంటే అది కూడా మీకు మీ వ్యక్తిగత జాతకం కాదు, రాశిగతమైన జాతకం కాబట్టి. ఓకే, కన్యా రాశి వారికి అక్టోబర్ నెల 2025 సంవత్సరం 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు పక్ష ఫలితాలు, అంటే గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కన్యా రాశి వారికి జన్మంలోనే శుక్రుడు అంటే చాలా శుభ పరిణామాలన్నీ ఉంటాయి. జన్మంలో శుక్రుడు అంటే, జన్మంలో గురువు ఉంటే 100కి 100 పాళ్ళు, జన్మంలో గురువు ఉంటే చాలా మంచిది అనుకోండి, అంటే జాతక రీత్యా. ఇక్కడ గోచార రీత్యా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి జన్మంలోనే శుక్రుని యొక్క సంచారం వల్ల చాలా శుభ పరిణామాలు ఉంటాయి. మంచి ఆలోచన ఉంటుంది, మంచి ప్రవర్తన ఉంటుంది. అట్లాగే శుక్రుడు అనుకూలంగా ఉన్నారు కాబట్టి వీరి యొక్క ఎలా ఉంటారంటే ఎప్పుడు ఎవర్ గ్రీన్ లాగా ఉండటం వీళ్ళకి అలవాటు. అలాగే పెర్ఫ్యూమ్స్ అవి వాడుతూ ఉంటారు. అట్లాగే ఎప్పుడు నీట్గా షేవింగ్ చేసుకుని దర్జాగా ఉన్నట్టుగా ఉంటూ ఉంటారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా శుక్రుడి వల్ల వస్తూ ఉంటాయి. అంచేత వీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి కానీ, లేదా లలిత కళలకు సంబంధించి ఏదైనా
ముందుకు వెళ్ళేటట్టయితే అక్కడ కూడా మీకు ఒక మెట్టు ఎక్కేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. ఇక జన్మంలోనే అంటే కన్యారాశిలోనే రవి యొక్క సంచారం ఒక 2 రోజులు, ద్వితీయ స్థానమైనటువంటి తులలో ఒక 14 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ రవి యొక్క సంచారం జన్మంలో కానీ ద్వితీయంలో కానీ అక్కడ శుభ ఫలితములు ఇవ్వజాలదు. ముఖ్యంగా 14 రోజుల పాటు ఎక్కువ రోజులు ఇక్కడే ఉన్నారు. జస్ట్ జన్మంలో 2 రోజులే ఉన్నాడు కాబట్టి ఈ 2వ స్థాన ఫలితాలు మనం చెప్పుకుందాము. 2వ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ధనానికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. అట్లాగే మాట విషయంలో కఠినత్వం ఉంటుంది. కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండవు. చిన్న చితక అనారోగ్యాలతోటి కొంచెం ముక్కుతూ మూలుగుతూ దగ్గుతూ ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇకపోతే ద్వితీయ తృతీయ స్థానాలలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. ద్వితీయ స్థానంలో ఒక 12 రోజులు, తృతీయ స్థానంలో 4 రోజులు సంచారం చేస్తున్నారు. ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల ఆయన కూడా ధనానికి లోటు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మాటలో ఖచ్చితంగా కఠినత్వం ఉంటుంది. కుజుడు ఎప్పుడు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మాటలో కఠినత్వం ఉంటుంది. ఎందుకంటే ఆయన దేవసేనాని, ఆయన అడ్మినిస్ట్రేటర్ అనేటటువంటి వాన కాబట్టి అడ్మినిస్ట్రేటర్ ఎప్పుడు ఎక్కడున్నా కూడా కొంచెం సీరియస్గా ఉండటము, మనసు వెన్నపూసలా ఉండవచ్చు కానీ మాటలో కఠినత్వం కంపల్సరీ. ఎందుకంటే ఆయన అందరితో కలిసిపోయి అందరి భుజాల మీద చేయి వేసి అడ్మినిస్ట్రేటర్ అనేవాడు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే ఆయన కింద పనిచేసేటటువంటి వారు ఎవరు కూడా వాళ్ళు మాట వినరు. కాబట్టి ఖచ్చితంగా ఈయన కొంచెం మాట కఠినంగానే ఉంటుంది. ఈ విధమైన పరిస్థితి కుటుంబంలో ఆహ్లాదమైనటువంటి పరిస్థితి కూడా ఏమీ కనిపించదు. ఇకపోతే తృతీయంలో ఒక 4 రోజులు ఉంటారు. అక్కడ అందరి యొక్క సహాయ సహకారాలు కూడా కుజుడు తృతీయంలో యోగిస్తాడు కాబట్టి అన్ని సహాయ సహకారాలు కూడా అందుతూ ఉంటాయి. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకుందాం. ఈ ద్వితీయ స్థానంలో ఒక 9 రోజులు, తృతీయ స్థానంలో ఒక 7 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు బుధుడు. కాబట్టి ఈ కన్యా రాశి వారికి ఈ బుధుడు ద్వితీయంలో సంచారం చేసేటటువంటి 9 రోజులు కూడా మీకు వీళ్ళిద్దరూ ధనానికి ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి వాళ్ళు ఉంటే, ఇక్కడ బుధుడు మాత్రం ధనానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈయన వంతు ప్రయత్నం ఈయన చేస్తూ ఉంటారు. అలాగే మాట సౌమ్యంగా ఉంటుంది. బుధుడిది ఎప్పుడూ కూడా ఎంత కోపంలో ఉన్నా కూడా మాట ఎప్పుడు సౌమ్యంగానే ఉంటుంది. ఆయన పేరే సౌమ్యుడు సంస్కృతంలో. కాబట్టి ఆ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి. కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి కల్పించడానికి బుధుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక తృతీయంలోకి వచ్చినట్టయితే ఆయన అనుకూలమైన పరిస్థితి 7 రోజులు కూడా మనకి ఎవరి యొక్క సహాయ సహకారాలు అందకుండా ఆయన ప్రభావం ఎవరి యొక్క సహాయ సహకారం ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టాలు కావచ్చు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవచ్చు, డబ్బులు లేకపోవచ్చు, మంచి మాటకారితనం ఉండొచ్చు, ఆ విషయంలో కూడా మీరు సహకరించారు. డబ్బులు ఉంటాయి, డబ్బులు మీకు అవసరం, ఏదో కారణం వల్ల మీకు ఇవ్వలేకపోవచ్చు. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ఈ బుధుని యొక్క 7 రోజుల సంచారం తృతీయ స్థానంలో ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇకపోతే 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. అలాగే 7వ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. కానీ వక్ర మార్గంలో సంచరిస్తున్న కారణంగా ఆయన కూడా 6వ స్థానం యొక్క ఫలితాన్ని ఇవ్వబోతున్నారు. ఇక్కడ 2 గ్రహాలు రాహువు శని 2 గ్రహాలు కూడా పోటీగా మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తున్నాయి. అంచేత 6వ స్థానంలో సంచారం వల్ల ఇంట్లో అందరి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఎవరికైనా ధనం అప్పు ఇవ్వాల్సి ఉన్నట్టయితే అప్పును ఈజీగా తీర్చేయగలుగుతారు. అలాగే మీరు అప్పు కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు, ఏదో ఇల్లు కొనటమో, కారు కొనటమో, లేకపోతే స్థలం కొనటమో, ఇంటికి నిర్మాణం కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా మీ ప్రయత్నం నెరవేరుతుంది, అప్పు పుడుతుంది. మొత్తం ఇది 2 గ్రహాలు పోటీగా ఉన్న కారణంగా మీకు డబ్బులకి ధనానికి లోటు లేకుండా ఈ 2 గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తున్నాయి. ఇకపోతే దశమ స్థానంలో దశమ ఏకాదశ 2 స్థానాల్లో గురువు యొక్క సంచారం జరుగుతోంది. దశమ స్థానంలో గురువు యొక్క సంచారం ఒక్క 3 రోజులు మాత్రం జరుగుతుంది. ఇక్కడ వృత్తిపరమైన వ్యాపారపరమైన ఇబ్బందులు కలుగజేస్తాడు గురువు. ఇకపోతే ఏకాదశ స్థానంలో ఒక్క 13 రోజులు మాత్రం సంచారం చేస్తున్నారు. ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం చాలా మంచి ఫలితాలన్నీ ఉంటాయి. దాని పేరే లాభస్థానం కాబట్టి ధనం వ్యాపారం ద్వారా కావచ్చు, మరి ఏ రకంగా కావచ్చు, మొత్తం మీద మీకు ధనానికి లోటు లేకుండా ఉంటుంది. ధన ఆదాయం పెరుగుతుంది.
అలాగే ఏదైనా వ్యవహారం మొదలెట్టినట్టయితే అందులో మీరు పూర్తి ఈ నైపుణ్యాన్ని చూపించగలుగుతారు. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల మంచి ఫలితాలన్నీ కలుగుతాయి. ఇందులో ఎటువంటి సందేహము కూడా లేదు. ఇకపోతే వ్యయస్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. ఇది అంత అనుకూలమైనటువంటి ఈ ఫలితాలను ఇవ్వజాదు. వ్యయస్థానంలో కేతు చేత మీకు శత్రు భయం పెరుగుతుంది, ఖర్చులు పెరిగిపోతాయి, కొంతమందికి భార్య నష్టం కూడా జరగవచ్చు, కారాగార శిక్ష కూడా పడవచ్చు కొంతమందికి. ఇది కేవలం మీదేగా భావించవద్దు, మీ జాతకంగా భావించవద్దు. రాశిగతమైన ఫలితము, వ్యక్తిగతమైనది కాదు. 2-3 నిమిషాలు తేడాలో జన్మించినటువంటి కవల పిల్లల యొక్క జాతకాలు కూడా స్థూలంగా చూస్తే ఒక రకంగానే ఉంటాయి. కానీ సూక్ష్మంగా లోపలికి వెళ్ళినట్టయితే, చతుష్షష్ఠి అంశి దగ్గరికి కనుక వెళ్ళినట్టయితే ఒకరు బాగా ధనవంతులుగా ఎందుకు జీవిస్తున్నారు, ఒకరు నిరుపేదగా ఎందుకు జీవిస్తున్నారు, ఒకళ్ళు ఆరోగ్యవంతులుగా ఎందుకున్నారు, ఒకళ్ళు అనారోగ్యంతో ఎందుకు ఎప్పుడు బాధపడుతూ ఉంటారు, ఒకరు మంచి విద్యావంతులు అవుతున్నారు, ఒకరికి అసలు విద్యే అవ్వటం లేదు. కారణం ఏంటి అనేది మనకు తెలియాలి అంటే ఈ కవల పిల్లలు 2-3 నిమిషాల్లో పుట్టినటువంటి పిల్లల మధ్య కూడా శశిష్టం దగ్గరికి వెళ్తే తేలుతూ ఉంటుంది, విషయం బయటికి వస్తుంది. అందుచేత మీకు వ్యక్తిగత జాతకము నిష్ణాతు లేని వారి చేత రాయించుకోండి. మీకు ఎవరు దొరకకపోతే మా దగ్గర కూడా ఆ సౌలభ్యం ఉన్నది. మమ్మల్ని కింద కనిపిస్తున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్ చేసి సంప్రదించవచ్చు. శుభం భూయాత్.